హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకు ఎలా అయిపోయిందంటే ప్రతిరోజు వీడియో షేర్ చేయకపోతే ఏదో మిస్ అయినట్టు అయిపోతుందనమాట. వీడియో షేర్ చేయడం, వీడియోకి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ కాంప్లిమెంట్స్ కానీ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవటం, ఇంకా అది నాకు దినచర్యలో భాగంగా అయిపోయింది. ఈ 2 days లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల. దాని బదులు షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. మీ అందరి ఫీడ్బ్యాక్, కమెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. షార్ట్ వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉన్నాను కానీ లాంగ్ వీడియోస్ని మాత్రం బాగా మిస్ అయ్యాను. సో ఇవాళ అయితే ఒక చిన్న లాంగ్ వీడియోతో వచ్చేసాను. నిన్న మా అమ్మాయి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి షేర్ చేశాను కదండి. మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ ఎంత సంతోషాన్ని ఇచ్చాయో. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చిన విషెస్, బ్లెస్సింగ్స్ మా సంతోషాన్ని రెట్టింపు చేశాయి. మా అమ్మాయికి మీరందరూ పంపించిన బ్లెస్సింగ్స్, విషెస్ అవన్నీ చూపించాను. తను చాలా సంతోషపడింది. అందరూ ఎంత హ్యాపీగా విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తెలిపారంటే, ఇటు పుట్టింటి సైడు, అటు మెట్టింటి సైడు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా మా హ్యాపీనెస్ని డబల్ చేసేసాయి మీ విషెస్ అవన్నీ కూడా. మా నాన్నకైతే చెప్పగానే ఆ హ్యాపీనెస్ అన్నది ఓవర్లోడ్ అయిపోయి హ్యాపీ టీయర్స్ కూడా వచ్చేసాయి. అంత ఎమోషనల్ అయిపోయాడు అనమాట ఆ హ్యాపీనెస్లో. అంత సంతోషాన్ని అందరితో పంచుకోవాలని చెప్పి లడ్డూలు తెచ్చి పంచిపెట్టేశాడంట అందరికీ. నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో నా 10th అప్పుడు పంచిపెట్టాడనమాట. అట్లా అప్పుడు 10thలో మంచి మార్క్సే వచ్చేయాలండి. అంటే అప్పటి వరకు మా కజిన్స్ అందరికన్నా కూడా నాకు వచ్చినట్టు ఉన్నాయి మంచి మార్క్స్, ఈవెన్ మా అన్నయ్య కన్నా కూడా. సో ఆ హ్యాపీనెస్లో అలా అందరికీ తెచ్చి పంచిపెట్టేశాడు. మళ్ళీ ఇన్నేళ్ళకి మనవరాలు మార్క్స్ చూసి పంచిపెట్టాడు అనమాట. చింతల్లి ఇంకా అంతేగాక నిన్న ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ నుంచి నాకు పేమెంట్ కూడా వచ్చింది. అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందిలేండి, నాకు రెగ్యులర్గా ఏం రాదు. ఇంకా అది నిన్న వచ్చిందనమాట. సో ఇంకా నా హ్యాపీనెస్ ఇంకా డబల్ అన్నట్టు అయింది. ఎందుకంటే అది చిన్నదో పెద్దదో మన కష్టానికి ప్రతిఫలం వస్తే ఇంకా అసలు చెప్పలేం కదా ఆ సంతోషం. అట్లా ఆ అమౌంట్ కూడా నిన్నే నాకు క్రెడిట్ అయింది. సో ఇంకా హ్యాపీనెస్ ఓవర్లోడ్ అన్నట్టు అయిపోయింది అనమాట. మా అమ్మాయి రిజల్ట్స్ అలాగే నా పేమెంట్ని చూసి నాకు. సో అదనమాట మా హ్యాపీనెస్ ఓవర్లోడ్ విషయం. అయితే మీ పిల్లలు హాలిడేస్ని ఎలా స్పెండ్ చేస్తూ ఉన్నారు? నేనైతే నిన్న ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. మా పెద్ద పాప చిన్న పొట్లీ బ్యాగ్లా చేసిందని చెప్పి తను ఊలను ఎంచుకుందనమాట ఈసారి. సో ఊలుతో రకరకాల క్రాఫ్ట్స్ అవి చేద్దామని చెప్పి కొన్ని రకాల ఉలెన్ థ్రెడ్స్ అవి తెచ్చుకుంది. దాంతో బో చూసారు కదా, ఒక బో చేసింది, అలాగే ఈ పొట్లీ బ్యాగ్ చేసింది. ఇంకా అలా ఏవో తనకి నచ్చినవి, కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించినవి చేస్తూ ఉంది. స్టిల్ తనకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, బట్ అయినా మధ్యలో కొంచెం టైం తీసుకుని అలా తనకు నచ్చిన పని చేస్తూ అవుతూ ఉందన్నమాట. ఎంత సింపుల్ ప్యాకింగ్లో వచ్చింది. సరే, నైస్. చూడాలి. దీని మీద $10 ఉంది. యూకేనా? ఓకే, డాలర్ కాదైతే. యూకేది ఏమంటారు? పౌండ్సా? 10 pounds. 10 pounds అంటే పౌండ్ ఎంత? 100? మనకైతే 366. ఎంత పడింది ఇది? అంతే. దీని మీద 499 ఉంది, మనకి సమ్ 366. అబ్బో, అంతేనా? మన కరెన్సీ బేస్డ్ కి ఇస్తారేమో వాళ్ళకి అక్కడ. అది ఏ స్టాండర్డ్ లో ఉంటే ఇక్కడ మనకు ఆ స్టాండర్డ్. కరెక్ట్. అది అందుకే 366 పడినట్టు. కొత్త బుక్ స్మెల్. ఇంకా అలాగే మా చిన్న పాప కూడా ఏదో క్రాఫ్ట్ మెటీరియల్ అది తెచ్చుకుంది, చేస్తూ ఉంది. అలాగే తను బుక్స్ కూడా అడిగింది. సో ఇంకా బుక్ కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా వచ్చింది. సో అలా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేస్తూ అలా చిల్ అవుతూ ఉన్నారు. చూడాలి, సమ్మర్లో ఒక ట్రిప్ అనుకుంటున్నాం, అది ఎంతవరకు అవుతుందో. అది అవ్వగానే మీతో డెఫినెట్గా షేర్ చేస్తానులేండి. మీ సమ్మర్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? ఖచ్చితంగా పుట్టింటికి ఒక రౌండ్ అయితే వేస్తారు అందరూ. ఇంకా ఆ తర్వాత ఎక్కడికన్నా ప్లాన్స్ పెట్టుకుంటారు కదా. నేను కూడా చూడాలి. మొన్న సంక్రాంతికి కూడా వెళ్ళలేదు కదా, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు రమ్మని గొడవ చేస్తూ ఉన్నారు. చూడాలి ప్లాన్స్ ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది ఇంకా అసలు కరెక్ట్గా ఏమనుకోలేదు.
మొన్న సాటర్డే మేమైతే గానుగాపూర్ వెళ్ళామండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అక్కడ షేర్ చేస్తూ ఉన్నాను కదా, బట్ లాంగ్ వీడియో కంప్లీటెడ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ముందు ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలి అని చెప్పి ముందు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా పిల్లల రిజల్ట్స్వి అవన్నీ కలిపి, అలాగే ముందు తీసిన కొంచెం వర్క్ రొటీన్ ఉంది, ఇంకా అది కూడా కలిపి షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మొక్కలకి నీళ్లు పోసేస్తూ ఉన్నాను. ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎండాకాలం మొక్కలకి ఏంటంటే మొక్కల మీద ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయకూడదు, అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయాలి. ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే అంత ఎండ పడదు కదా, సో అందుకని చెప్పి నేను ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇప్పుడు వాటరింగ్ చేసేస్తూ ఉన్నాను. ఇదైతే మిట్ట మధ్యాహ్నం వెళ్ళండి 11:30 అట్లా అయింది. మా చిన్న పాపకి యాక్చువల్గా ఫ్రైడే ఎప్పుడు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, బట్ ఆ రోజు మార్నింగ్ పెట్టారనమాట. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అనుకోవచ్చు, 11 to 12. తనని క్లాస్లో డ్రాప్ చేసి వచ్చి ఇంక ఈ చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ తనని 12కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో ఇంక ఈలోగా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ వేసుకుని తినేసాము. ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా మనకి, అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇలాగే 12 అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని పిక్ చేసుకుని, ఇంకా అసలు ఎంత ఎండగా ఉందంటే అయ్యో బాబోయ్, ఇంకా కొబ్బరి బళ్ళాలు తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళకి అవి ఇద్దాంలే అని చెప్పి. ఎండాకాలం లిక్విడ్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా. ఇలాంటివి కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అయిపోతుంది. ఆ కొబ్బరి బళ్ళాలు చూసారు కదా, చిన్నగా ఉన్నది ఒక్కొక్కటి 60 రూపాయలు అనమాట. దానిలో వాటర్ ఉన్నాయా అంటే మీరే చూస్తారు కదా, చాలా దారుణంగా ఉన్నాయి. దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హెల్త్ డ్రింక్స్ చాలానే ఉంటాయి. మజ్జిగ కానీ, సబ్జా వాటర్ కానీ, లేదంటే ఎండు ఖర్జూరం నానబెట్టి ఆ వాటర్ కానీ, సగ్గుబియ్యం కానీ, ఇవన్నీ ఒంటికి చాలా చలవ చేస్తాయి, తక్కువ కాస్ట్లో కూడా మనకు అయిపోతాయి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కొబ్బరి బళ్ళాలు ఏంటంటే వాటి బెనిఫిట్స్ వాటివేలండి. సో ఇంకా అప్పుడప్పుడు కూడా పిల్లలకి ఇస్తూ ఉంటుంటే వాటి నుండి కావాల్సిన పోషకాలు అవి కూడా అందుతాయి. సో ఇంట్లో ఇవన్నీ రిమైనింగ్ మజ్జిగ ఇవన్నీ ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు కొబ్బరి బళ్ళాలు కూడా ఇస్తూ ఉంటే ఎండాకాలం కూడా పిల్లలు ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంటారు. కూర కోసం అయితే గుమ్మడికాయ కట్ చేసుకుని వెళ్ళాను అనమాట మా అమ్మాయిని పిక్ చేసుకోవడానికి. ఇంకా రాగానే కూర పొయ్యి మీద వేసేయచ్చు అని చెప్పి. మా పెద్ద పాప ఏమో క్లాస్ వింటూ ఉంది, అది కూర పొయ్యి మీద వేసేసి తనని తిప్పమందావా అంటే ఇంకా అవ్వదులే మళ్ళీ తనకి డిస్టర్బెన్స్ అని చెప్పి ఇంకా తనని తీసుకొచ్చాక వంట మొదలెడదాంలే అని వంట అయితే చేయలేదు. సో వంట అవ్వడానికి లేటు, టైం పడుతుంది కాబట్టి ఈలోగా కొబ్బరి నీళ్ళు ఇచ్చేస్తున్నాను. సో కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందిలేండి, జస్ట్ గుమ్మడికాయ ఫ్రై అంతే. ఆ గంగా బళ్ళాలు అంటారు కానీ నాకేంటో అవి ఎక్కువ వాటర్ ఉంటాయి, అసలు నిజంగా దానిలో అన్ని పోషకాలు ఉన్నాయా లేదా అనిపిస్తుంది. బట్ నాకు దాని గురించి అంత కంప్లీట్గా తెలియదులేండి. నేనైతే గంగా బళ్ళాలు అవి తీసుకోవడానికి అంత ఇష్టపడను. నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికేవైతేనే తీసుకోవడానికి ఇష్టపడతాను. దానిలో కొంచెం ఉన్నా సరే అవే టేస్టీగా అనిపిస్తాయి, అలాగే అవి ఎందుకో న్యాచురల్గా అనిపిస్తాయి అనమాట. ఆ గంగా బళ్ళాలు అవి వాటి నిండా అన్ని నీళ్లు ఉంటాయి కదా, అసలు నిజంగా వీటిల్లో పోషకాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఈ ఎండాకాలం కాబట్టి వాటిల్లో కూడా చాలా తక్కువే ఉంటాయిలేండి. బట్ రిమైనింగ్ సీజన్లో అంటే వింటర్ రైనీ సీజన్లో తీసుకున్నాం అనుకోండి, అసలు వాటిల్లో నీళ్లు చూస్తే నిజంగా చెట్టు నింపిందా లేదా మనిషి నింపాడా అన్నట్టు ఉంటాయి అందులో వాటర్ అయితే. బట్ ఇవి అయితే నార్మల్ కాయలు కదా, చూసారు కదా ఎంత తక్కువ వచ్చాయో. నాకేంటో ఈ నార్మల్వి బళ్ళాలే న్యాచురల్గా అనిపిస్తాయి అనమాట. గంగా బళ్ళాలు చూడగానే అదేదో హైబ్రిడ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఉండడానికి అన్ని నీళ్ళు ఉంటాయి కానీ బట్ ఏమో నాకైతే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు నాప్ వేసి అయితే మీతో ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, ఇలా కిచెన్ వేస్ట్ అంతా వాటర్ బకెట్లో కలెక్ట్ చేసి వాటర్ పోసి ఉంచుతున్నాను అని చెప్పి. సో ఇంకా దాంట్లోకి ఒక వంతు కిచెన్ వేస్ట్ ఉంటే కనుక పల్పది దానిలో వాటర్ పోసి ఉంచి దానికి 3 ఇంతలు 4 ఇంతలు ఎక్స్ట్రా వాటర్ కలిపి మొక్కలకి ఇస్తూ ఉన్నాను అనమాట. సో అట్లా నాకు కిచెన్లో వచ్చిన టమాటోలు ఆనియన్లు కట్ చేసుకున్నవి ఏదైనా ఈవెన్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో పల్పు ఉంటుంది కదా, అది కూడా కలిపేస్తూ ఉన్నాను. అందుకే వాటర్ అలా రెడ్ కలర్లో ఉన్నాయి, మంచి పింకిష్ వాటర్ అనమాట. సో ఇంకా అవి మొక్కలకి ఇచ్చేస్తూ ఉన్నాను. డైరెక్ట్గా పోస్తే మరీ ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పి సో ఉన్న క్వాంటిటీకి 2-3 ఇంతలు వాటర్ కలిపి ఇస్తూ ఉన్నాను అనమాట. ఫర్మెంట్ చేసి ఇస్తున్నానండి, అంటే ఈరోజు కిచెన్ వేస్ట్ని నెక్స్ట్ డేకి మొక్కలకి ఇస్తున్నాను అనమాట. సో ఇదంతా ముందు రోజు కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్, దానిలో వాటర్ పోసేసి ఉంచాను. నైట్ అంతా చక్కగా ఫర్మెంట్ అవుతుంది కదా, నెక్స్ట్ డే ఇస్తున్నాను అనమాట. అట్లా ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ అవి చాలా ఉంటాయి అంటున్నారు కదా, సరే ఇంకా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి ఇంకా వాష్ ఏరియాలో పెట్టేస్తున్నాను. అక్కడైతే స్మెల్ అది కూడా మనకేమి ఇబ్బంది అనిపించదు కదా. అయితే ఇంకా ఉంటుంది కదా మనకి కూరగాయల కంటే పీల్ అది చేసుకుంటాం కదా, సో ఇంకా పైన పెచ్చు అవి కూడా కింద మొక్కలకి వేసేసాను అనమాట. డైరెక్ట్ కింద ఉంటాయి మునగ మొక్కలు, అవి ఇక్కడ వేస్తే చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ కుళ్ళిపోయిన స్మెల్ అది ఏమన్నా వస్తుందేమో అని చెప్పి కింద అయితే ఆ మొక్కలకి కంప్లీట్ సన్లైట్ పడుతుంది. సో ఇంకా అందుకని చెప్పి కింద మొక్కలకి మాత్రం తొక్కలు అవన్నీ వేసేసాను. ఇక్కడ మాత్రం ఓన్లీ వాటర్ ఒక్కటే కొంచెం అలా స్ట్రెయిన్ చేసినట్టుగా చేసి పోస్తూ ఉన్నాను.
కొన్ని మొక్కలైతే తేవాలి, కొన్ని పాట్స్ అలా ఖాళీ అయ్యాయి. సో ఇంకా వెళ్ళటానికి కూడా కుదరట్లేదు, అలా బిజీగా వెళ్ళిపోతున్నాయి డేస్ అన్నీ. చూడాలి, కొన్ని తెచ్చి పెట్టాలన్నమాట. మరువం మొక్క ఎంత చక్కగా పెరిగిందోనండి, బుషీగా. ఎందుకో సడన్గా ఇదైపోయిందనమాట, ఇంకా బాగా ఎండిపోయి అసలు కంప్లీట్గా ఇదైపోయింది, ఎందుకో అర్థం కాలేదు. సో ఇంకా అది ఖాళీ అయిపోయింది. ఇంకా కనకాంబరాల మొక్క నాకు చాలా ఇష్టం, ఇంకా అది తీసుకొద్దాంలే. కొన్నాళ్ళు పెట్టాను, చక్కగా పూలు పూసింది, ఇదైపోయింది అనమాట. సరే మళ్ళీ ఎందుకో నాకు కనకాంబరాలు తెచ్చి పెట్టుకోవాలనిపిస్తుంది. సో అలా రీప్లేస్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కలతో. కొన్నాళ్ళు వాటి లైఫ్ ఉండి చక్కగా పూస్తాయి, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పాడైపోతాయి. చూసారు కదా ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే, నేను అప్పుడే మొక్కలకి వాటరింగ్ చేసి వచ్చాను, ఇంత పెద్ద వర్షం పడిందనమాట. అసలు ఎప్పుడు వర్షం వస్తుందో సడన్గా అలా వచ్చేస్తుంది కదా తెలియకుండా. కాసేపు అలా చక్కగా బయట కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేసాను. బేబేస్ వెయిటింగ్ ఫర్ పునుగుల్స్. శాండ్విచ్ని లేపేసింది. ఓ వెరీ నైస్ ది. ఇట్స్ ఫనీ. చర్చలు జరుగుతాయి, ఇంకా జరగలే. ఈ మధ్య వాతావరణ శాఖ చెప్పిందంతా నిజమైపోతుందండి. నా ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది అనమాట, క్లౌడీగా ఉంటుందా, సన్నీగా ఉంటుందా, ఎలా ఉంటుందని. సో ఇంకా నాకు మార్నింగ్ వచ్చిన మెసేజ్ని చూసి ఇంకా పునుగుల పిండి అయితే కలిపేశాను, సాయంత్రం అవి చేద్దామని చెప్పి. నేనైతే వంట సోడా వేయను కదా, అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే కలిపేస్తాను. మధ్యాహ్నం కలిపేసి ఉంచుకుంటే చక్కగా ఈవినింగ్కి ఫర్మెంట్ అయిపోతుంది, మనకి సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఆయిల్ పీల్చకుండా వస్తాయి పునుగులు అయితే. ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసాను, చలవ కదా వంటికి. ఇదైతే ఒక షార్ట్ వీడియో షేర్ చేశానండి, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామందే చూశారు. సో ఇంకా అట్లా స్నాక్స్ అయితే ఇంకా అవి ఇచ్చేసాను. నైట్ డిన్నర్కి ఏం చేశాను, ఆమ్లెట్లు వేసినట్టున్నాను, గుర్తురాట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే ట్రిప్ గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఇంకా కంప్లీట్గా క్యాప్చర్ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సాటర్డే మేము అవుటింగ్కి వెళ్ళే రోజు. ఇంకా వెళ్ళిన ప్లేస్ అది ఎలా ఉంది, గాన్గాపూర్ మా ఎక్స్పీరియన్స్, అక్కడ మాకు ఎదురైన సిచ్యువేషన్స్ అవన్నీ మీతో కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.